మల్కాజ్గిరి మహిళా సోదరిమణులకు ఒక శుభవార్త. మహిళా సోదరిమణులకు మల్కాజ్గిరి మహిళా సోదరిమణులకే కాదు, యావత్ తెలంగాణ సోదరిమణులకు మన ప్రియతమ ముఖ్యమంత్రి, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న మీకు కానుక పంపించిండు. చీరలు మహిళా శక్తి, ఇందిరా శక్తి కింద ప్రతి పొదుపు సంఘాలలో ఉన్న మహిళలకే కాకుండా ఇవాళ పావర్టీ లైన్, బిలో పావర్టీ లైన్ అంటే ఈ వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క కానుక ఈ చీరలు ఏవైతే ఉన్నాయో. అంటే ఇప్పుడు దసరా లేదు, బతుకమ్మ లేదు, ఎందుకన్నా అని అనుకుంటున్నారు కొద్దిమంది. ఇది రేవంత్ అన్న కానుక, ఇది మన కాంగ్రెస్ పార్టీ కానుక, ఇది మన రేవంత్ అన్న పంపించినటువంటి ఆడపడుచుకు పంపించినటువంటి చీర. ఇది ఆయనకు ఒక చిన్న గిఫ్ట్ కింద అందరు కూడా మీరు చూస్తున్నారు. పేద మధ్యతరగతి వర్గాలే కాదు, ఉన్నతమైన వర్గాల వాళ్ళు కూడా వచ్చి లైన్లో నిలబడి మరి రేవంత్ అన్న గిఫ్ట్ని వాళ్ళు లైన్లో నిలబడి ఓపికగా తీసుకుంటున్నారు. కాబట్టి ఎటువంటి ఇది లేదు. ఇవాళ 32,000 చీరలు మన కల్వాలు రావడం జరిగింది, 42,000 చీరలు మౌలాలి సర్కిల్కి రావడం జరిగింది, అదేవిధంగా 42,000 చీరలు మల్కాజ్గిరికి రావడం జరిగింది. ఇది మొత్తం క్యుములేట్ చేసుకుంటే మనకు దగ్గర 1,16,000 చీరలు మనకు రావడం జరిగింది. కాబట్టి ఏం టెన్షన్ లేదు. మనకున్న రేషన్ కార్డులు 88,000 రేషన్ కార్డులు, మనకు వచ్చినది కోట 1,16,000 కోట. కాబట్టి ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చివరాఖరి మనిషికి అందేదాకా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత, కాంగ్రెస్ పార్టీ యొక్క ఇది నిలబడి అందరికీ కూడా ఇది డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఈ వారంలో తొందరలోనే ఎస్ఐఆర్ అనేది ఒక కొలికి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లే కాదు, ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇట్లనే ఇదే విధంగా 2,000 ఇండ్లు మన కాన్స్టిట్యున్సీకి ఏవైతే కేటాయించడం జరిగిందో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క విజ్ఞప్తి మేరకు 2,000 ఇండ్లు మన కాన్స్టిట్యున్సీకి రావడం జరుగుతుందో ఇది కూడా వాడవాడల్లో ఇట్లనే టేబుల్ వేసి కూడా చేస్తామని చెప్పి కాంగ్రెస్ కుటుంబ సభ్యులుగా మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇదే కాదు, పెన్షన్లు కూడా రాబోయే అతి త్వరలో, నేను డేట్లు చెప్పలేను కానీ ఎందుకంటే ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది రేపటి నుంచి మనం మొదలు చేసి పెట్టుకుంటున్నాం. జూలై 25 వరకు జరగాల్సిన అవసరం ఉంది. దానికి అడ్డం కాకుండా ఒకవేళ ఆ టైంలో అయినా సరే ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా మనం 2,000 ఇండ్లు మన కాన్స్టిట్యున్సీకి వచ్చినాయి కూడా ఇదే విధంగా పంచుకుందాం. తర్వాత పెన్షన్లు, కొత్త పెన్షన్లు కానివ్వండి, సింగిల్ లేడీ, విడో, వితాంతు, ఏదైతే డిసేబుల్ పెన్షన్స్ ఉన్నాయో ఇవి కూడా ఇదే విధంగా కోలాహలంగా ఒక కోలాహలమైన వాతావరణంలో, ఒక పండుగ వాతావరణంలో ఎట్లా చేసుకుంటున్నామో ఇట్లే చేసుకుందాం. ఇది కాంగ్రెస్ అంటే ఇది చివరాఖరి పేదవాడికి వెళ్లాల్సిన ప్రతి ఆయన ఇస్సాల ఏదుందో అది వెళ్లాల్సింది బాధ్యత చూసుకునేది కాంగ్రెస్ అంటే. మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో తెలంగాణ ఇంకా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలండి.